865 కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నాము. బాబాయ్ మంచి ఊపిలో ఉన్నట్టున్నాడు, ఏమన్నా లాగుతున్నాడు అసలు. ఈ బండి లాగే లాగుడుగా నాకు చూసుకున్నట్టయితే ఈ బెడ్షీట్ లో సర్వీస్ అయితే అస్సలు బాగాలేదన్నమాట. ఈ ట్రైన్ లో తినేసే లోపు ట్రైన్ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోద్ది, వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. సో మనకి ఆ కొండలు ఏదైతే ఉందో ఆ కొండల్లో నుంచి ఇంకా లోపలికి వెళ్తే ఊటీ కూడా వస్తుంది అనమాట. జాస్మిన్ స్మెల్ అద్దంగా అట్టుంది. దాదాపు ఒక 1 కిలోమీటర్ చూస్తున్నా, స్మెల్ అయితే మటుకు అదిరిపోతుంది. మీకు ముందర ఎక్కడన్నా ఆ లైన్ వచ్చి తిరిగి మన దగ్గర కలుస్తుంది కదా, అది చూపిస్తాను. ఈ విధంగా సిస్టమ్ ఎందుకు ఉంటుంది అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో బయటకి అయితే అలా వెళ్దాము, స్టేషన్ ని చూపిస్తాను మీకు. కేరళ ఫేమస్ బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్ రకరకాలు అయితే ఉంటాయి అనమాట. ట్రైన్ దాదాపు ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు ఈడే ఉంటుంది, తర్వాత బయలుదేరుద్ది. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. వాటర్ బాడీస్ ని అస్సలు పొల్యూట్ చేయరు వీళ్ళు. వెనకాల పక్కనంతా మనకి హోటల్స్ అయితే ఉంటాయి. సో లాస్ట్ టైం నేనైతే I can make a sentence and nothing makes sense. 2024-25 శబరిమల యాత్ర. గత 2 సంవత్సరాలుగా మనం అయితే కంటిన్యూగా శబరిమల యాత్ర చేసాము. ముచ్చటగా 3వ ఈసారి కూడా శబరిమల యాత్రకైతే మన ప్రయాణాన్ని మొదలు పెట్టేశాం. మొదటిగా మన తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. శబరిమలకి వెళ్ళాలి అనుకుంటే మనకి నియర్ బై ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి కొట్టయాం. సో కొట్టయాంకి వెళ్ళడానికి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మనకి ప్లెంటీ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మేజర్లీ మనకి డైలీ అవైలబుల్ ఉన్న ట్రైన్స్ కనుక చూసుకున్నట్టయితే శబరి ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్, ఇంకొన్ని ట్రైన్స్ లైక్ సికింద్రాబాద్ టు కొల్లం గానీ, విశాఖపట్నం నుంచి కొల్లం గానీ, ఇవి కూడా కొట్టయాంలో అవుతాయి. కాకపోతే ఇది వచ్చేసి వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. మెయిన్లీ మనం చూసుకున్నట్టయితే కేరళ, శబరి ఈ రెండేను మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఎవ్రీడే మనకైతే అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో వన్ ఆఫ్ ద ట్రైన్ అయిన కేరళ ఎక్స్ప్రెస్ లో ఈ రోజు నేనైతే ట్రావెల్ చేయబోతున్నా. ఈ కేరళ ఎక్స్ప్రెస్ అనేది మనకి సేమ్ తెలంగాణ ఎక్స్ప్రెస్, ఆంధ్ర ఎక్స్ప్రెస్ ఇది ఎలాగో సేమ్ కేరళ వాళ్ళకి కేరళ ఎక్స్ప్రెస్ అలాగనమాట. కేరళ స్టేట్ ని రాజధాని అయిన న్యూఢిల్లీతో కలుపుతుంది. న్యూఢిల్లీ నుంచి 2 days బ్యాక్ బయలుదేరి రైట్ నో నేనున్న నెల్లూరు రైల్వే స్టేషన్ కి అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం ట్రైన్ ఎక్కి కొట్టయాం కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. అదే మీరు కనుక శబరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరితే సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు ఇక్కడ నుంచి అయితే ఎక్కి బయలుదేరొచ్చు. అండ్ కేరళ ఎక్స్ప్రెస్ వచ్చేసి వరంగల్, విజయవాడ మీదుగా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే స్వాములు ఈ ట్రైన్ అయితే ఎక్కొచ్చు. అండ్ విశాఖపట్నం అటు సైడ్ నుంచి వచ్చే స్వాములకి కొల్లం ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. అది వచ్చేసి వీక్లీ అనమాట, బుధవారం రోజు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. దాన్ని ఎక్కైతే రావచ్చు అనమాట. సో దేన్ని ఎక్కైనా కొట్టయాంకి అయితే మన ప్రయాణాన్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఈ సిరీస్ లో వచ్చేసి మీకు ఇక్కడ నుంచి కొట్టయాంకి ఎలా వెళ్ళాలి, అండ్ అక్కడ ఎక్కడ స్టే చేయాలి, అండ్ అక్కడ నుంచి ఇరుమేలి ఎలా వెళ్ళాలి, ఇరుమేలి నుంచి పంబ ఎలా వెళ్ళాలి, అండ్ కొండ మీదకి ఎలా వెళ్ళాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోర్స్. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైట్ నో నేను వచ్చేసి నెల్లూరు రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నా. మొత్తము 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉంటుంది. అండ్ మన ట్రైన్ కేరళ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకైతే వస్తుంది. సో మాది నెల్లూరే కాబట్టి నాకు ఐడియా ఉందన్నమాట, ఖచ్చితంగా 3 మీదకే వస్తుంది. ఇంకా మన ట్రైన్ రావడానికి ఒక 1.5 hour పైనే ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 1 o'clock అవుతుంది. మన ట్రైన్ ఆల్మోస్ట్ 2:30కి అలా వస్తుంది అనమాట. నైట్ టైం కాబట్టి త్వరగానే వచ్చేసి కూర్చున్నా స్టేషన్ లో. సో మొత్తానికి మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేసేసాడు, 12626. న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం అయితే వెళ్తుంది ఈ కేరళ ఎక్స్ప్రెస్. మనము నెల్లూరు నుంచి కొట్టయం వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇందులో దాదాపు 865 కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నాము. సో టైం వచ్చేసి నైట్ 2:30 అవుతుంది. బండి 20 నిమిషాలు లేట్ గా అయితే మన నెల్లూరుకి అయితే రాబోతుంది. సో ఆల్మోస్ట్ సేమ్ డే, అంటే నేను అర్ధరాత్రి ఎక్కుతున్నా కదా, సేమ్ డే ఇదే రోజు ఈవినింగ్ 6:30 to 7 మధ్యలో కొట్టయాంలో అయితే దిగుతాము. ఇదిగోండి మన ట్రైన్ కేరళ ఎక్స్ప్రెస్. భలే వచ్చేసింది అసలు. ఇంకా 240కి 245కి 250కి వస్తుంది అని చూపించింది ఆన్లైన్ లో చెక్ చేసినప్పుడు. బట్ చాలా ఫాస్ట్ గా లాగినట్టున్నాడు. ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ తర్వాత డైరెక్ట్ నెల్లూరులోనే అనమాట ఈ ట్రైన్ అయితే ఆగేది. సో మనం వచ్చేసి 3rd AC అయితే ట్రావెల్ చేస్తున్నాం. B6 కోచ్ వచ్చింది నాకు. సో ట్రైన్ పరిస్థితి అయితే రచ్చరచ్చగా ఉంది. మొత్తము ఫుల్ గబ్బు అయిపోయింది అనమాట. క్లీనింగ్ లేదు, ఏమీ లేదు. సో బయటికి అయితే వెళ్దాము. ట్రైన్ కి ఓన్లీ ఇక్కడ మనకి 2 minutes మాత్రమే స్టాప్ అయితే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఈ ట్రైన్ యొక్క రూట్ గురించి రఫ్ గా మాట్లాడుకునే పని అయితే బయలుదేరింది బండి. నెల్లూరు నుంచి స్టార్ట్ అయిన గూడూరు, రేణిగుంట, తిరుపతి, కాట్పాడి, ఎర్రోడు, కోయంబత్తూరు, పాలకాడు, త్రిశూరు, ఎర్నాకుళం మీదుగా మనము కొట్టయాంకి అయితే వెళ్తాము. బాబాయ్ మంచి ఊపిలో ఉన్నట్టున్నాడు, ఏమన్నా లాగుతున్నాడు అసలు. మంచి స్పీడ్ అయితే పట్టుకుంటున్నాడు. ఇదిగోండి ఇదంతా వచ్చేసి వెయిటింగ్ హాల్. ఇందాక నేను ఏడాను అనమాట, మన ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది. నార్మల్ వెయిటింగ్ హాల్ అది వచ్చేసి, ఏసీ అట్లాంటిది అయితే ఏం కాదు. మనోడైతే స్టేషన్లోనే 60 స్పీడ్ పట్టుకున్నాడు. సో బాయ్ బాయ్ నెల్లూరు. సో టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 2:30 అవుతుంది. రేపు మార్నింగ్ కలుసుకుందాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి
కోయంబత్తూర్ దగ్గరలో అయితే ఉంటాము. రేపు మార్నింగ్ రిమైనింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. సో గైస్ ఈ రోజు మన జర్నీలో డే 2 రాత్రి అరౌండ్ 2:30కి మనం ట్రైన్ అయితే ఎక్కాం కదా. నిద్రైతే పోయాను. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 9 o'clock అవుతుంది. మనం సేలంకి కొంచెం ముందలైతే ఉన్నాం అనమాట. ఇంకొంచెం సేపట్లో మనం సేలం జంక్షన్ కి అయితే చేరుకుంటాము. ఆల్మోస్ట్ ఇక్కడికి 380 కిలోమీటర్లు అయితే వచ్చాం నిన్న రాత్రి నుంచి మనం బయలుదేరి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఏమైనా తీసుకుందాము. సేలంలో ఏం దొరుకుతుందో చూపిస్తాను. సో మన ట్రైన్ వచ్చేసి సేలం జంక్షన్ కి అయితే వచ్చింది. ఇక్కడైతే మనం బ్రేక్ఫాస్ట్ తీసేసుకుందాం. ట్రైన్ ఓన్లీ 2 minutes ఆగుతుంది, ఎక్కువసేపు అయితే ఆగదు. వెల్కమ్ టు సేలం జంక్షన్. సో సేలం జంక్షన్ లో ఒక ప్లేట్ దోశ అయితే తీసుకున్నాం అనమాట. ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. సో ట్రైన్ వచ్చేసి మనకి సేలం జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సేలం యొక్క స్టేషన్ కోడ్ వచ్చేసి SA. హైలైట్ ఏం చెప్పనా, ప్రెసెంట్ బండి వచ్చేసి ఆన్ టైం నడుస్తుంది. అండ్ రాత్రి నుంచి మనం బయలుదేరి దాదాపు 400 కిలోమీటర్లు అయితే వచ్చాము నెల్లూరు నుంచి సేలం జంక్షన్. బాయ్ బాయ్. సో సేలంలో మనకి స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది, SAIL. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్ అన్నమాట మన ఇండియాలోనే. సో సేలంలో బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాం కదా. 2 చిన్న మసాలా దోశలు అయితే ఇచ్చారనమాట. సరిపోద్ది, సఫిషియెంట్ అయితే ఉంటుంది. సో ఇంకా టువర్డ్స్ మనము కేరళ వైపు అయితే వెళ్తున్నాం కదా. బార్డర్ దగ్గరికి వెళ్ళే కొద్దీ గ్రీనరీ అయితే ఏమి, బ్యూటీ అయితే ఏమి మొత్తం పెరుగుద్ది. ఆల్మోస్ట్ మనం ఈవినింగ్ 6:30కి అట్లాగా కొట్టయంకి అయితే చేరుకుంటాము. ఈ టైం మొత్తము సన్లైట్ అయితే ఉంటది కాబట్టి మీకు నీట్ గా చూపిస్తాను. వాటర్ ఎలా ఉంటుంది అండ్ ఫారెస్ట్ రీజన్ అంతా వస్తుంది అనమాట. వెస్టర్న్ ఘాట్స్ తగులుతాయి మనకి. ఆ కొండల్లో ట్రైన్ ఎలా వెళ్తుంది మొత్తం డీటెయిల్డ్ గా మీకు అయితే చూపిస్తాను. ఎంత అందంగా ఉంటుందో ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ కొన్ని అయితే మనం మాట్లాడుకుందామా. ఈ ట్రైన్ ని సేమ్ మన ఆంధ్ర ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎలా అయితే తీసుకొచ్చారో, అంటే ఒక సిరీస్ ఆఫ్ ట్రైన్స్ ని ఢిల్లీకి కనెక్ట్ చేయాలి, రాజధాని అయిన ఢిల్లీ కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఈ ట్రైన్ ని కూడా కేరళ ఎక్స్ప్రెస్ ని కూడా అలాగే తీసుకొచ్చారు. కాకపోతే స్టార్టింగ్ లో కొత్తల్లో ఈ ట్రైన్ ని కేరళ మరియు కర్ణాటక మీద అయితే తిప్పేవాళ్ళు. అందుకే అప్పట్లో దీన్ని కేరళ కర్ణాటక ఎక్స్ప్రెస్ అని అయితే పిలిచేవాళ్ళు. షార్ట్ కట్ లో KK ఎక్స్ప్రెస్ అని అయితే పిలిచేవాళ్ళు. అప్పుడు ఏమైంది అంటే తిరువనంతపురం నుంచి కొన్ని కోచెస్ తో ఒక ట్రైన్ జోలార్పేటకి వచ్చేది. జోలార్పేట వరకు బెంగళూరు నుంచి ఇంకోటి కోచెస్ తో ఇంకో ట్రైన్ అయితే వచ్చేది. రెండింటిని కలిపి డైరెక్ట్ గా ఢిల్లీకి పంపించేవాళ్ళు. సో అప్పుడు ఉద్దేశం ఏంటి అంటే 2 స్టేట్స్ కి కలిపి ఒకటే ట్రైన్ సరిపోద్ది, జనాలు ఎక్కువ మంది అయితే తిరగరు అన్న ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేశారు. కానీ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ లో ఈ ట్రైన్ ఫుల్ అయిపోవడము, దీనికి డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఈ సిస్టమ్ అయితే తీసేసి 2 ఇండివిడ్యువల్ ట్రైన్స్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన కేరళ ఎక్స్ప్రెస్ లాగా ఇంకోటి కర్ణాటక ఎక్స్ప్రెస్ ని సపరేట్ ట్రైన్ కింద అయితే తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ ట్రైన్ వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ కింద అయితే తిరుగుతుంది, ఆ ట్రైన్ వచ్చేసి కర్ణాటక ఎక్స్ప్రెస్ కింద అయితే తిరుగుతుంది. 2018లో ఈ ట్రైన్ ని LHB కోచెస్ కింద అయితే అప్గ్రేడ్ చేశారనమాట. సో అది బేసిక్ గా ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే పని అయితే. ఫస్ట్ లో ఈ ట్రైన్ వచ్చేసి రేణిగుంట, కడప, కర్నూలు మీదుగా సికింద్రాబాద్ కి అయితే వెళ్ళేది. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి నెల్లూరు మీదుగా సికింద్రాబాద్ కి అయితే వెళ్తుంది. హైలైట్ ఏం చెప్పరా, ఈ ట్రైన్ లో విజయవాడ నుంచి స్టార్ట్ అయితే డైరెక్ట్ నెల్లూరులోనే, లేదా నెల్లూరు నుంచి స్టార్ట్ అయితే డైరెక్ట్ విజయవాడలోనే ఈ ట్రైన్ అయితే ఆగేది. చాలా తక్కువ స్టాప్స్ తో ఈ ట్రైన్ చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది. సో శబరిమల ట్రిప్ ని కేవలము 5,000 రూపాయలతో మనం అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను వచ్చేసి థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నా కదా. అలా కాకుండా మీరు కనుక స్లీపర్లో ట్రావెల్ చేస్తే టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్గా 550 రూపాయలు మాత్రమే పడుతుంది. విజయవాడ నుంచి అయినా లేదా శబరి ఎక్స్ప్రెస్కి రావాలనుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి అయినా సరే అప్రాక్స్గా ఒక 20 రూపాయలు అటు ఇటుగా ఇదే టికెట్ కాస్ట్ పడుతుంది అనమాట స్లీపర్లో ట్రావెల్ చేస్తే. అదే ఏసీలో ట్రావెల్ చేస్తే 1300 నుంచి 1400 రూపాయలు అయితే పడుతుంది టికెట్ కాస్ట్ వచ్చేసి. సో ఈ రోజు ఫుడ్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మార్నింగ్ నాకు 50 రూపీస్ పడింది అనమాట బ్రేక్ఫాస్ట్ కి. ఇంకా ఆఫ్టర్నూన్ ఎంత అయింది, నైట్ ఎంత అయింది, అండ్ నైట్ రూమ్ తీసుకుంటాను దానికి ఎంత అయింది మొత్తం నేను మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ ఫస్ట్ మనము శబరిమల వెళ్ళాలి అని అనుకునే పని అయితే దర్శన్ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. డైరెక్ట్ గా వెళ్తాము అంటే అవ్వదు. యాక్చువల్లీ డైరెక్ట్ గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు, కానీ దొరక్కపోయినా లేదా అక్కడ లైన్ ఎక్కువ ఉన్నా ఇబ్బంది పడాలన్నమాట. అలా కాకుండా మీరు గనక దర్శనం స్లాట్ అనేది ముందుగానే బుక్ చేసేసుకుంటే చాలా మంచిది. సో నేను వచ్చేసి ఆల్రెడీ ఆన్లైన్ లో స్లాట్ అయితే బుక్ చేసేసుకున్నాను. సో నేను వెళ్తున్న డేట్ వచ్చేసి October 30 అనమాట. సో ఈ నెలలో టెంపుల్ ఈ 2 days October 30 and 31st అయితే ఓపెన్ ఉంటుంది. లక్కీలీ నాకు స్లాట్ దొరకడంతో నేనైతే శబరిమలకి స్టార్ట్ అయిపోతున్నాను. సో ఈ స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు నేను ప్రసాదాలు అన్ని యాడ్ చేసుకుంటాను. నాకు అరౌండ్ 250 రూపీస్ పడింది అనమాట. దీన్నే వర్చువల్ క్యూ అని కూడా అంటారు. శబరిమల వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు వర్చువల్ క్యూలో దర్శనం స్లాట్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. నేను కొట్టయంకి వెళ్ళాక తీసుకుంటా ప్రింట్అవుట్. నా సీట్ వచ్చేసి యాక్చువల్లీ అక్కడ వచ్చింది అనమాట, అప్పర్ బెత్ వచ్చేసింది. సో ఆడైతే అంత ఒక ఫ్యామిలీ కూర్చొని ఉంది. ఇక్కడ బ్లాగ్ చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా కూడా అయితే లేదు. అందుకనే నేను ఇక్కడ ఒక సైడ్లో ఖాళీ ఉంటే, స్టార్టింగ్లో డోర్ దగ్గర ఖాళీ ఉంటే
ఇక్కడికి వచ్చేసి కూర్చున్నా. ఎంతైనా సైడ్ లోయర్లో ఉండే కిక్కే వేరు. సైడ్ లోయర్ సీటు, విండోలో నుంచి బయట వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి సాంగ్స్ పెట్టుకొని. వా, ఇక్కడ నుంచి చూడండి వ్యూ అదిరిపోతుంది కదా. ఇది మరేదో రివర్ కాదు, కావేరీ రివర్ అన్నమాట. అండ్ మీకు అక్కడ ఒడ్డున కనిపిస్తుంది కదా, ఆ సిటీ అంతా వచ్చేసి పల్లెపాలము. భలే ఉంది రివర్ చూడడానికి అయితే మటుకు. అండ్ వెల్కమ్ టు ఎరోడ్ జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి ఈడి. ట్రైన్ ఇక్కడికి కూడా ఆన్ టైం వచ్చింది అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే స్టేషన్ ముందర దాదాపు ఒక 5 నిమిషాలు అయితే ఆపారు. ఆపినా కూడా ఇక్కడికి ఆన్ టైం అయితే వచ్చింది. ఏమన్నా లాగుతున్నాడా ఈ బండిని అయితే మటుకు నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది. ఈ బండి లాగే లాగుడుగా నాకు చూసుకున్నట్టయితే. మీకు విషయం తెలుసా, ఎరోడ్ ని టర్మరిక్ సిటీ లేదంటే ఎల్లో సిటీ అని అయితే పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చేసి ఎరోడ్ ప్రపంచంలోనే లార్జెస్ట్ టర్మరిక్ మ్యానుఫ్యాక్చరర్. ఎందుకంటే ఎరోడ్ వచ్చేసి ప్రపంచంలోనే లార్జెస్ట్ టర్మరిక్ ప్రొడ్యూసర్ అన్నమాట. ఇక్కడ నుంచే మనకి చాలా దేశాలకైతే ఎక్స్పోర్ట్ అయింది టర్మరిక్ అనేది. అండ్ దాని తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ ఫేమస్ వచ్చేసి టెక్స్టైల్స్. సో టెక్స్టైల్స్ ఇక్కడ చాలా తక్కువ ధరలకు అయితే దొరుకుతాయి. అండ్ మన ట్రైన్ అయితే ఫాస్ట్ గా క్లీన్ చేసేస్తున్నారు చూడండి. ఇక్కడ ఆగేది తక్కువ టైం అయినా వీళ్ళంత వరకు క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు విండోస్ అయితే. అండ్ ఈ ఎరోడ్ వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ నుంచి మనం వచ్చిన లైన్ కాకుండా టువార్డ్స్ తిరుచిరపల్లి వెళ్లే లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి పళని లైన్ కూడా ప్రపోజ్ అయితే చేశారు. వన్స్ ఆ పళని లైన్ గనక అయిపోతే నెక్స్ట్ లెవెల్ ఉంటది పళని రూట్ అయితే మటుకు. కానీ అది టైం పట్టుద్ది అయ్యేదానికైతే. అండ్ ఇక్కడ చూడొచ్చు తిరువనంతపురం టు నయాఢిల్లీ. నయాఢిల్లీ అంటే న్యూఢిల్లీ. త్రివేంద్రం నుంచి న్యూఢిల్లీ వెళ్ళేటప్పుడు 12625 అనమాట నెంబర్. అండ్ న్యూఢిల్లీ నుంచి త్రివేంద్రం వచ్చేటప్పుడు 12626. ఇక్కడ త్రివేంద్రం అన్న తిరువనంతపురం అన్న ఒకటేను. సో ఇదైతే చూసుకోవచ్చు ఆల్రెడీ స్వాములు కూడా మన ట్రైన్ లో ఉన్నారనమాట. ఈ ట్రైన్ కన్నా శబరి ఎక్స్ప్రెస్ ఎక్కువైతే ఎక్కుతారు. సో నేను లాస్ట్ ఇయర్ సేమ్ కొట్టాయంకి వెళ్ళేటప్పుడు శబరి ఎక్స్ప్రెస్ లో అయితే ఎక్కాను. సో నేను ఇంకా చాలా మంది దీక్ష అయితే పూర్తి కాలేదు. నేను చాలా త్వరగా వెళ్ళిపోతున్నా. సో ఎట్లాగో టెంపుల్ ఓపెన్ చేశారు, త్వరగా వెళ్ళి వీలైనంత వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ నీట్ గా చెప్పేస్తే సో స్వాములు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి వెళ్ళడానికి చాలా యూస్ఫుల్ ఉంటది అన్న ఉద్దేశంతో. సో ట్రైన్ కి ఆల్మోస్ట్ 10 నిమిషాలు స్టాప్ అయితే ఉంది ఎరోడ్ లో. ఈ టైంలో ఏంటంటే ట్రైన్ కి వాటర్ ఫిల్లింగ్ అన్ని ఇక్కడ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క కోచ్ కి పైప్స్ అయితే కనెక్ట్ చేసేసారు. వాటర్ ఫిల్లింగ్ అయిపోతుంది మన ట్రైన్ కి. అండ్ అదే టైంలో లోపల పక్క కూడా క్లీన్ అయితే చేసేస్తున్నారు. వాష్రూమ్స్ గానీ అన్ని క్లీన్ అయితే చేసేస్తున్నారు. నేల కూడా ఆఖరికి ఈ ప్రెషర్ వాషర్ తో కొట్టేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ప్రెషర్ వాషర్ తో అయితే నీట్ గా కొట్టేస్తున్నారు మొత్తము. నిన్న రాత్రి నేను ఈ ట్రైన్ ఎక్కినప్పుడు లిటరల్లీ భయపడ్డా. మొత్తము చెత్త అన్నమాట. మార్నింగ్ లేసరికి క్లీన్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ ఎరోడ్ లో ఇంకా నీట్ గా చేసేస్తున్నారు మొత్తము. ఒకేసారి ఒక 5-10 మంది స్టాఫ్ అయితే ఎక్కారనమాట. చెత్త కూడా తీసేస్తున్నారు చూడొచ్చు. సో ఎరోడ్ జంక్షన్ నుంచి మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. 4 నిమిషాలు లేట్ గా. దాదాపు ఇక్కడ 15 నిమిషాలు మన ట్రైన్ ఆగిందనమాట. సో మీకైతే ఇక్కడ షెడ్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇదంతా వచ్చేసి ఎరోడ్ డీజిల్ లోకో షెడ్ అన్నమాట. సో ఇక్కడ మనకి డీజిల్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క మెయింటెనెన్స్, రిపేర్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. మనకి మొత్తము సౌత్ ఇండియాలో 4 డీజిల్ లోకో షెడ్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది ఒకటి. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఈ డీజిల్ లోకో షెడ్ ని ఎలక్ట్రిక్ లోకో షెడ్ కింద అయితే మార్చేశారు. ఎందుకంటే డీజిల్ లోకోమోటివ్స్ యూసేజ్ అయితే తగ్గిపోయింది కదా, దానికని ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు బోర్డు కూడా ఉంది డీజిల్ లోకో షెడ్ ఎరోడ్ అని. బట్ డీజిల్ అయితే కాదు, ఎలక్ట్రిక్ అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిక్ లోకో షెడ్ అని అయితే పిలవచ్చు. సో కోయంబత్తూర్ వరకు ఈ ట్రైన్ వచ్చేసి తమిళనాడులో అయితే ట్రావెల్ చేస్తుంది. వన్స్ మనం కోయంబత్తూర్ దాటాము అంటే నెక్స్ట్ ఇంకా కేరళలోకి అయితే ఎంటర్ అయిపోతాము. నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా కేరళకి ఎప్పుడు ఎంటర్ అవుతామని. ఇంకొక 2 స్టాప్స్ అయితే ఉంది కోయంబత్తూర్ కి. సో ట్రైన్ వచ్చేసి మన నెక్స్ట్ స్టాప్ కి అయితే వచ్చేసింది. అదే కోయంబత్తూర్ జంక్షన్. ఇంకా తమిళనాడులో మన బండికి ఇదే లాస్ట్ స్టాప్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కేరళలోకి అయితే ఎంటర్ అయిపోతుంది. అండ్ గైస్ ఇక్కడే ఫుడ్ అయితే అమ్ముతున్నారు చూస్తున్నారు కదా. మనకి వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే దొరుకుతుంది. నేను వచ్చేసి ఇక్కడ ఒక వెజ్ బిర్యానీ అయితే తీసేసుకున్నాను. నాకు ఇది వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారనమాట. చూద్దాము ఎట్లుంటుందో టేస్ట్ అనేది. లాస్ట్ టైము నేను ఇక్కడ సేమ్ కోయంబత్తూర్లో ఇక్కడ సైడ్ అయితే స్టాల్స్ లో పెట్టి అమ్ముతుంటారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అదైతే టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఎట్లుంటుంది అనేది అయితే చూద్దాము. సో ట్రైన్ అయితే చాలా వరకు ఖాళీ అయింది ఇక్కడ. ఎస్పెషల్లీ కోయంబత్తూర్లో అయితే చాలా మంది దిగేశారు అనమాట. ఇదంతా ఈ పైన అప్పర్ వచ్చేసి నా బెర్త్. సో ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే మొత్తం ఖాళీయే చూడొచ్చు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కాకపోతే ఈ బెడ్షీట్ల వల్ల సర్వీస్ అయితే అస్సలు బాగాలేదనమాట ఈ ట్రైన్ లో. నేను రాత్రి కూడా నా కొత్త బెడ్షీట్లు అయితే ఇవ్వలేదు. లక్కీలీ ఈడొక బెడ్షీట్ మిగిలి ఉంటే ఇదిగో ఇదే పేపర్ది, అది నేను కప్పుకున్నా. ఈ వాడి పడేసి పాత వాళ్ళు అయితే కింద ఇస్తాను. అదొక్కటి సర్వీస్ బెడ్షీట్స్ వాళ్ళది మంచిగా ఉంటే సరిపోయింది. అండ్ నిన్న నైట్ నేను వచ్చినప్పుడు ఇదంతా చెత్తే.
చండాలంగా అనిపించింది నాకు. ఇప్పుడైతే క్లీన్ చేశారు, మార్నింగ్ నిద్రలేసే టైంకే క్లీన్ చేశారు. సో ఫుడ్ తీసుకొని సర్దుకునే లోపు మన బండి అయితే బయలుదేరేసింది. కోయంబత్తూర్ స్టేషన్ కూడా వచ్చేసి CBE. ఇక్కడ నుంచి మనకి మెట్టుపాలెంకి లైన్ అయితే ఉంది. మెట్టుపాలెం ఎక్కడ ఉంటుంది అంటే ఊటీకి వెళ్లే దారిలో అనమాట. మెట్టుపాలెం నుంచి మనకి కూనూరు ఉడగమండలం వరకు టాయ్ ట్రైన్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఊటీకి ట్రైన్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు కోయంబత్తూర్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. అదే బస్సులో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు కోయంబత్తూర్ నుంచి అయితే రెగ్యులర్ బస్సెస్ ఉంటాయి. లేదా అట్టొద్దు అని అనుకునే పని అయితే కోయంబత్తూర్ కి కొంచెం ముందలే తిరుపూర్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా మనకి బస్సెస్ అయితే ఉంటాయి అనమాట. కోయంబత్తూర్ బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే పెద్ద సిటీ కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. సో నెక్స్ట్ మనకి ట్రైన్ యొక్క స్టాప్ వచ్చేసి పాలకాడ్ అన్నమాట. అది వచ్చేసి కేరళలో అయితే ఉంటుంది. గబగబా వెళ్ళి ఇందాక మనం తీసుకున్న ఫుడ్ అయితే తినేద్దాము. తినేసే లోపు ట్రైన్ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోద్ది. వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. బ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ మనం ఘాట్ సెక్షన్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. అదేంటి ఇదేమన్నా కారా ఘాట్ సెక్షన్ లోకి ఎంటర్ అవడానికి అనుకుంటున్నారా? ట్రైన్ కూడా ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇందాకే నేను బోర్డు చూసే ఘాట్ సెక్షన్ బిగిన్స్ అని. నెక్స్ట్ రాబోయే 50 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో మొత్తము కొండల్లోనే వెళ్తుంది అనమాట మన ట్రైన్. బాబా ఏమన్నా ఉంది ఇక్కడ. చెట్లు అయితే చూడండి, కొబ్బరి చెట్లు పిచ్చి పిచ్చి కనిపిస్తున్నాయి. మొత్తం కొబ్బరి తోటలే. ఇదంతా వచ్చేసి నీలగిరి మౌంటైన్ రేంజ్. నీలగిరి మౌంటైన్స్ అని అయితే అంటారు. సో ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే బ్లూ మౌంటైన్స్ లాగా అనమాట. నీలం అంటే బులుగు అని అర్థము. ఇది చూడడానికి కూడా అంతే ఉంటాయి, బ్లూ మౌంటైన్స్ లాగా ఉంటాయి. సో మనకు ఆ కొండలు ఏదైతే ఉందో ఆ కొండల్లో నుంచి ఇంకా లోపలికి వెళ్తే ఊటీ కూడా వస్తుంది అనమాట. అసలు ఈ కొండ చూడండి, సగం మబ్బులతో నిండిపోయింది. సో ఇక్కడ ట్రాక్స్ అయితే అడిషనల్ గా వేస్తున్నట్టున్నారు, చూడొచ్చు. దానికి సంబంధించిన వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. మొత్తము పగలగొట్టి లెవెలింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకొక ట్రాక్ కూడా పడుద్ది ఈ సెక్షన్ లో. సో ఎగ్జాక్ట్లీ కొంచెం సేపట్లో మనం కేరళలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మీకు బార్డర్ని అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, వెల్కమ్ టు కేరళ. చిన్న పిల్లకాలం ఏదైతే ఉందో, ఈ పిల్లకాలం ఉంది కదా, దీన్ని తమిళనాడుని కేరళని అయితే విడదీస్తుంది. వెల్కమ్ టు కేరళ. ఈ సైడ్ చూసుకుంటే వెల్కమ్ టు తమిళనాడు. సో బై తమిళనాడు. అండ్ ఫైనల్లీ మన ట్రైన్ అండ్ మన డెస్టినేషన్ స్టేట్ అయిన కేరళలోకి మనం అయితే సక్సెస్ఫుల్లీ ఎంటర్ అయిపోయాము. రాబోయే 30 కిలోమీటర్లు కేరళ బ్యూటీని అయితే నాతో పాటు మీరు కూడా విట్నెస్ చేయడానికి సిద్ధంగా అవ్వండి. కేరళలోకి ఎంటర్ అయ్యాక వచ్చిన ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇది. పేరు వచ్చేసి వలయార్ రైల్వే స్టేషన్ అనమాట. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం కూడా లేదు బార్డర్ ఈ రైల్వే స్టేషన్ నుంచి. అండ్ మీకు ఇక్కడంతా హైవే కనిపిస్తుంది కదా, అదిగోండి ఆడ హైవే. అదంతా వచ్చేసి కోయంబత్తూర్ నుంచి కొచ్చి వెళ్ళే హైవే అనమాట. మనకి కేరళను అయితే కలిపేది మెయిన్ అదే హైవే. కోయంబత్తూర్ వైపు నుంచి వచ్చే వాళ్ళనైతే లోపల పక్కంతా పూల తోటలు ఉన్నట్టున్నాయి. మంచి సువాసన వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. అవి పూల తోటల లేదా యూకలిప్టస్ ఆయిల్ అంటారు కదా, జామ ఆయిల్, అదే అర్థం కావట్లేదు. సిమిలర్ స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఒకవైపు యూకలిప్టస్ స్మెల్ లేదా జాస్మిన్ స్మెల్ అర్థం కావట్లే, అట్టుంది. దాదాపు ఒక 1 కిలోమీటర్ చూస్తున్నా, స్మెల్ అయితే మటుకు అదిరిపోతుంది. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి ఈ నీలగిరి మౌంటైన్ రేంజ్. మొత్తము వెస్టర్న్ ఫారెస్ట్, వెస్టర్న్ ఘాట్స్, మొత్తం వెస్టర్న్ ఘాట్సేను. ఇక్కడ మీకు హైలైట్ చెప్పనా, ఇక్కడ నుంచి చూసినా ఇటు నుంచి చూసినా మీరు గమనించవచ్చు సింగిల్ లైన్ ట్రాక్ ఉంటుంది. బట్ ఇదంతా డబల్ లైన్. ఎక్కడంటే మీకు ఇంకో లైన్ లోపల పక్క నుంచి అయితే వస్తుంది. ఇక్కడ లైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. 2 లైన్స్ పక్కన ఉండవు. ఒక లైన్ వచ్చేసి అటు పక్కన ఎక్కడి నుంచో వస్తుంది, ఇంకో లైన్ వచ్చేసి ఇటు పక్క నుంచి అయితే వస్తుంది. ఇదిగోండి ఘాట్ బిగిన్స్ అని చెప్పి ఇక్కడ బోర్డు అయితే చూడొచ్చు. అంటే ఘాట్ అయిపోయింది ఇక్కడతో. ఆ సైడ్ ఘాట్ ఎండ్స్ అని ఉందన్నమాట. ఇంక ఇదంతా ఫారెస్ట్ రీజియన్. మీకు ముందర ఎక్కడన్నా ఆ లైన్ వచ్చి తిరిగి మన దగ్గర కలుస్తుంది కదా, అది చూపిస్తాను. ఈ విధంగా సిస్టమ్ ఎందుకు ఉంటుంది అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 2 లైన్స్ ఉన్నప్పుడు పక్కన వేయకుండా ఒక దాన్ని దూరంగా అటు సైడ్ నుంచి అయితే తీసుకొచ్చారు, ఇంకో దాన్ని ఇటు తీసుకెళ్తున్నారు. ఎందుకు అనేది చెప్పండి. బోర్డు చూడొచ్చు, సెక్షన్ అయిపోయింది ఇక్కడతో, ఘాట్ ఎండ్స్. ఇది కేరళలో సెకండ్ రైల్వే స్టేషన్. కన్సీకోడ్ పేరు వచ్చేసి బుడ్డి రైల్వే స్టేషన్.
అండ్ మన ట్రైన్ వచ్చేసి పాలకాడ్ జంక్షన్ కి అయితే వచ్చింది. కేరళ ట్రైన్ తర్వాత ఫస్ట్ స్టాప్ అనమాట. ఇది వచ్చేసి టైం వచ్చేసి రైట్ నౌ 1:50 అవుతుంది. బండి 2 minutes బిఫోర్ టైం వచ్చింది. అండ్ ఇక్కడ 3 minutes స్టాప్, మొత్తం కలిపి 5 minutes ట్రైన్ ఇక్కడే ఉంటుంది అనమాట పాలకాడ్ లో. సో బయటకి అయితే అలా వెళ్దాము, స్టేషన్ ని చూపిస్తాను మీకు. సో దీని యొక్క స్టేషన్ కూడా వచ్చేసి PGT. ఇక్కడ నుంచి మనకి పొలాచి లైన్ అయితే ఉంటుంది పాలకాడ్ నుంచి, అందుకని ఇది జంక్షన్ రైల్వే లైన్ అయింది అనమాట. మెయిన్ లైన్ అయిన కోయంబత్తూరు అండ్ ఎర్నాకుళం లైన్ నుంచి పొలాచి లైన్ డివైడ్ చేస్తుంది ఈ పాలకాడ్ జంక్షన్ వచ్చేసి. సో బోర్డు అయితే చూడండి ఇక్కడ ఉంది. ఇందాక స్టేషన్ ఎంట్రన్స్ లో అయితే లేదు. హైలైట్ ఏం చెప్పనా, నిన్న నైట్ ఈ ట్రైన్ ఎక్కినప్పుడు ఫుల్ రష్ ఉంది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైన్ అంతా ఖాళీయే. నా దగ్గర ఇంకా చుట్టుపక్కల 1-2 ప్యాసింజర్లు ఉండేవాళ్ళు ఇందాటి వరకు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరనమాట. మొత్తం ఖాళీ అయిపోయింది ట్రైన్ చాలా వరకు. సో నేను వచ్చేసి ఒక కేక్ ముక్క, దాంతో పాటు ఒక చిక్కీ ప్యాకెట్ అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ వడలు, మసాలా వడలు, బోండాలు చూడండి కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నాయి, స్వీట్ బోండాలు అనుకుంటా. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హల్వాలు అయితే దొరుకుతాయి. కేరళ ఫేమస్ బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్, రకరకాలు అయితే ఉంటాయి అనమాట. కావాలంటే తీసుకోవచ్చు. అండ్ స్పైసెస్ కూడా కేరళలో చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. నేను సజెస్ట్ చేసేది ఇక్కడ తీసుకోవడం కన్నా ఏదైనా సిటీలో దిగుతారు కదా, అక్కడ లోకల్ షాప్ కి వెళ్ళి తీసుకోమని సజెస్ట్ చేస్తాను. మనకి మంచి ప్రైస్ తో పాటు మంచి క్వాలిటీతో కూడా వస్తాయి. సో నాకైతే కొంచెం లైట్ గా ఏదో స్వీట్ తినాలనిపించి 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ట్రైన్ దాదాపు ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు ఇడే ఉంటది, తర్వాత బయలుదేరుద్ది. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ ఏదో ట్రైన్ అయితే ఆపారనమాట, మన ట్రైన్ ని పంపించేస్తున్నారు. దీని క్రాసింగ్ అయితే పెట్టారు. ఇదేదో జనశతాబ్దియో ఇంటర్సిటీయో షానూర్ నుంచి తిరువనంతపురం అయితే వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. కేరళ యొక్క క్యాపిటల్ కి అయితే వెళ్తుంది అనమాట. ఇలా పెయింటింగ్స్ మటుకు భలే ఉంటాయి అబ్బా. కొన్ని దగ్గర అడ్వర్టైజ్మెంట్ యాడ్లు అయితే వేస్తాడు కదా, ఇది చూడండి. తమిళనాడులో గానీ కేరళలో గానీ రెండిట్లో అయితే భలే ఉంటది కొన్ని దగ్గరలో అయితే. అండ్ ఎందుకో ఏమో తెలియదు కానీ కేరళ ట్రైన్ కాడ నుంచి దాదాపు ట్రైన్ వచ్చేసి చాలా స్లోగా వెళ్తుందనే చెప్పాలి. ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు, 50-60 ఎక్కువ స్పీడ్ కూడా ఏం పట్టుకోవట్లే. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ చూడండి అసలు ఫుల్ సోలార్ ప్యానెల్స్ అయితే ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం సోలార్ ప్యానెల్స్ తోనే నడిచేటట్టుంది. సో ఇదిగోండి ఇక్కడ రన్వే మొత్తం కనిపిస్తున్నాయి క్లియర్ గా, ఇదిగోండి స్ట్రైట్ రన్వే. సో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు టిప్ చెప్పనా, మన సౌత్ ఇండియా మొత్తంలో టికెట్ ప్రైజెస్ ఎక్కడ నుంచి చాలా తక్కువకి ఉంటాయా అని అంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కొచ్చిన్ నుంచే నేను అబ్జర్వ్ చేశాను కదా, కొచ్చిన్ నుంచి మీరు టికెట్లు చెక్ చేయండి. ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం తక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి మిగతా ఎయిర్పోర్ట్స్ తో కంపేర్ చేసుకుంటే. సో ఈ రివర్ అంతా వచ్చేసి పెరియార్ రివర్ అన్నమాట. చూడడానికైతే చాలా బాగుంది కదా. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్. సో ఎక్కడైనా చూసుకున్నా సరే వాటర్ బాడీస్ ని అస్సలు పొల్యూట్ చేయరు వీళ్ళు. సో ఎక్కడ చూసుకున్న చెత్త కానీ చెదారం కానీ ఏమీ కనిపిదు అనమాట. నీట్ గా ఉంటాయి వాటర్ బాడీస్ అన్ని, మంచి క్లీన్ గా. వెల్కమ్ టు అలువా రైల్వే స్టేషన్. ఈ అలువా అనేది మనకి ఎర్నాకుళం స్టార్టింగ్ లో అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి మనకి ఎర్నాకుళం అయితే మొదలవుతుంది. ఎర్నాకుళం అంటే కొచ్చి. సో ఈ అలువా అనేది మనకి కొచ్చి స్టార్టింగ్ పాయింట్ లో ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచి మనకి కొచ్చి అయితే స్టార్ట్ అవుతుంది. అలువా, ఎర్నాకుళం, కొచ్చి ఈ 3 రైల్వే స్టేషన్లు మనకి ఇంపార్టెంట్. ఈ కొచ్చిన్ వచ్చేసి మనకి కేరళలోనే 2nd లార్జెస్ట్ సిటీ. సో మనం ఇప్పుడు ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. దీన్నే ఎర్నాకుళం నార్త్ అని కూడా పిలుస్తారనమాట. సో మనకి కొచ్చిలో ఇదేనమాట మెయిన్ రైల్వే స్టేషన్. పైన నుంచి ఏ ట్రైన్స్ వచ్చినా, ఎటువంటి ఇంపార్టెంట్ ట్రైన్ వచ్చినా, రాజధాని అయినా ఏ ట్రైన్ అయినా సరే, వందే భారత్ అయినా ఈ ఎర్నాకుళంలో అయితే ఆగాల్సిందే. ఇంకా మెయిన్ కొచ్చిని అయితే కనెక్ట్ చేస్తుంది. కొచ్చికి లోపలికి రైల్వే స్టేషన్ ఉంటుంది. ఎందుకంటే మనకి డిఫరెంట్ బ్యాక్ వాటర్స్ అయితే ఉంటాయి, ఐలాండ్స్ లాగా ఉంటది అనమాట కొచ్చి. సో కనెక్ట్ చేయాలంటే చాలా ప్రాబ్లం అయ్యిద్ది, చాలా బ్రిడ్జ్లు అయితే వేసుకుంటూ వెళ్ళాలి. అందుకే వాటిలంతా బ్యాక్ వాటర్స్ ని అవాయిడ్ చేస్తూ డైరెక్ట్ గా అవుట్ సైడ్ నుంచి అయితే ఎర్నాకుళం మీదుగా రైల్వే లైన్ అయితే వేసేసారు. అందుకే మనకి కొచ్చిన్ లో రైల్వే స్టేషన్ ఉండకుండా ఎర్నాకుళంలో అయితే రైల్వే స్టేషన్ ఉంటుంది. రెండు ఒకటే, రెండు పక్కనే ఉంటాయి, ఆనుకునే ఉంటాయి 2 సిటీస్. సో ఇక్కడ ఎర్నాకుళంలో కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను, ఒక మిల్కీ బార్, దాంతో పాటు ఈ మురుకులు అన్నమాట. సో మొత్తానికి మన బండి బయలుదేరేసింది ఎర్నాకుళం టౌన్ ఆర్ ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్ నుంచి. ఇంతమంది జనాలు కనిపిస్తున్నారు, మీ అందరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అయ్యా? మన ట్రైన్ కోసం కాదా? ఇక్కడ చాలా మంది దిగారు, దాంతో పాటు చాలా మంది అయితే ఎక్కారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి మనం అయితే బయలుదేరేసాము. సో రైల్వే స్టేషన్ అయితే మటుకు చాలా చిన్నగా ఉంటది, చాలా ఇరుగ్గా ఉంటది. వెనకాల పక్కనంతా మనకి హోటల్స్ అయితే ఉంటాయి. సో లాస్ట్ టైం నేనైతే ఇక్కడ స్టే చేశాను, ఈ ఏరియాస్ లోనే ఎక్కడో రూమ్ తీసుకొని అయితే ఉన్నాను. చాలా బుడ్డి రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవ్వదన్నమాట. ఎందుకు అంటే మనకి వెనకాల పక్క మొత్తము హౌసెస్ అయితే ఉంటాయి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్. సో దానివల్ల పెద్ద పంచాయతీ దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే రైల్వే స్టేషన్ ని.
లోపల పక్క ఉందంతా వచ్చేసి కొచ్చిన్ సిటీ, చాలా లోపలికి అయితే వెళ్ళాలి. మనం ఇప్పుడంతా అవుట్స్కట్స్ లో వెళ్తున్నాము, కొంచెం బయట పక్క. ఇదిగోండి ఇప్పుడు కూడా బ్యాక్ వాటర్స్ అయితే క్రాస్ అయ్యాయి, చూస్తున్నారు కదా మీరు. అదే లోపల పక్క నుంచి వెళ్తే అట్లాంటి బ్యాక్ వాటర్స్ కొన్ని వందలు అయితే క్రాస్ అవ్వాలి. ఇప్పుడు మనం కొంచెం అవుట్స్కట్స్ లో వెళ్తున్నాం కాబట్టి ఒక 4 నుంచి 5 బ్యాక్ వాటర్స్ క్రాస్ అయితే చాలు. సిటీ దాటే లోపు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏదైనా కేరళనే థీమ్ అసలు చూడండి, హౌసెస్ గానీ ఏమన్నా ఉన్నాయా? అసలు చెట్లు చూస్తున్నారా, వీళ్ళు ఎంత గట్టిగా పెంచుతారో. ఇంటి చుట్టూ చెట్లతో నిండిపోయి ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు ఎంతో కొంత చుట్టుపక్కల ప్లేస్ అయితే మెయింటైన్ చేస్తారు, చెట్లు పెంచడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి కానీ దేనికైనా. అందుకే గాడ్స్ ఓన్ కంట్రీ అని అయితే అంటారు కేరళని. ఫుల్ గ్రీనరీ అయితే ఉంటది. మనుషుల పరంగా ఏమో నాకు తెలియదు కానీ నేచర్ అయితే మటుకు నాకు చాలా ఇష్టం కేరళలో. అండ్ ఫైనల్లీ మన డెస్టినేషన్ స్టేషన్ కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు కొట్టయాం. సో ఇదిగోండి బోర్డు అయితే కొట్టయాంకి అయితే చేరుకున్నాము. ఆల్మోస్ట్ ఈ ట్రైన్ లో మనము 15.5 hours జర్నీ అయితే చేసాము. అండ్ మనం శబరిమలకి వెళ్ళాలి అంటే కొట్టయాం వచ్చేసి నియరెస్ట్ పాయింట్ అనమాట. సో శబరిమల కంటే ముందు మనం ఫస్ట్ ఇరుమేలికి అయితే వెళ్తాము. సో ఇరుమేలికి నియరెస్ట్ పాయింట్ కొట్టయాము. అండ్ రెగ్యులర్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇరుమేలిలో వావరస్వామి దర్శనం చూసుకొని ఇంక అక్కడి నుంచి మనము పంబాకి అయితే చేరుకుంటాము. సో ఇప్పుడు మనం స్టేషన్ బయటకి అయితే వెళ్దాము. రూమ్స్ ఎక్కడ ఉంటాయి ఏందనేది అయితే చూపిస్తా. అండ్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది స్వాములు అయితే కొట్టయాంలోనే దిగేస్తున్నారు. కన్ఫ్యూజన్ అయితే ఏం పెట్టుకోకండి, కొట్టయాంలో దిగేయచ్చు. కొట్టయాం నుంచి ఇరుమేలికి కనెక్టివిటీ అయితే బాగుంటుంది. అక్కడ నుంచి పంబాకి ఇంకా బాగుంటుంది కనెక్టివిటీ అయితే. సో ఇదే కొట్టయాం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే. నార్మల్గా ఇంకా స్వాములు ఎక్కువ మంది రావడం అయితే స్టార్ట్ కాలేదు కాబట్టి ఇట్లుంది ఖాళీగా. స్టార్ట్ అయ్యే పని అయితే ఇక్కడ ఒక టెంట్ అయితే వేసేస్తారు. ఇక్కడ నుంచే మనకి ఇప్పుడు ఏదైతే ఏరియాలో ఉన్నామో ఇదే ఏరియా నుంచి మనకి డైరెక్ట్ పంబకి కానీ లేదా ఇరుమేలికి కానీ బస్సెస్ అయితే ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ప్రెసెంట్ ఇంకా పూర్తిగా స్వాములు వచ్చే సీజన్ అయితే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి బస్సెస్ అయితే ఏం లేవన్నమాట. మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్ అయితే ఎక్కాలి. టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. సో ఇంక ఇప్పుడు ఎక్కినా చాలా ఇబ్బంది అయిపోద్ది. అందుకే మనం రేపు మార్నింగ్ అయితే ఎక్కుదాము. సో పోయి రూమ్ అయితే తీసుకుందాము. సో గైస్ ఫైనల్లీ రూమ్ కి అయితే వచ్చాను. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు నడుచుకొస్తే వరుసగా మనకి చాలా హోటల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి 1000 నుంచి 1500 మధ్యలో డబల్ రూమ్ అయితే వస్తుంది. సో ప్రెసెంట్ నేను తీసుకున్న రూమ్ అయితే ఇదేనమాట. కొంచెం మీడియం సైజ్ లో ఉంది. నాకు వచ్చేసి ఇది 1100 రూపీస్ పర్ డే పడింది ఏసీ రూమ్. అదే ఒకవేళ నాన్ ఏసీ కావాలనుకుంటే 800 రూపీస్కే ఇస్తా అన్నారు. సో మీకు అప్రోక్స్ గా చెప్తా చూడండి. ట్రైన్ టికెట్ స్లీపర్లో వస్తే 550 రూపాయలు పడుతుంది. ఫుడ్కి ఒక 450 రూపాయలు అనుకోండి. సో మొత్తం కలిపి 1000 రూపాయలు అయితే అవుతుంది. అండ్ రూమ్కి వచ్చేసి ఒక 1000 రూపాయలు వేసుకోండి. 2000 రూపాయలు ఇక్కడికి ఖర్చు అయితే అయ్యింది. సో రేపు మార్నింగ్ కొట్టయాం నుంచి మనం ఇరుమేలి వెళ్దాం. ఇరుమేలి నుంచి పంబకి వెళ్దాం. పంబ నుంచి పైన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకైతే వద్దాము. ఆ వీడియో మీకు నెక్స్ట్ అయితే వస్తుంది. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనున్న హోటల్ లింక్ వచ్చి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా రావాలనుకుని రావచ్చు. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.